కొన్ని గంటల పాటు ఉత్కంఠ చెలరేగిన తర్వాత చప్పున చెల్లారిపోయింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏవన్గా ఉన్న వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని తేలిపోయింది. తెలుగు మీడియా గంటకు పైగా హడావిడి చేసింది. వంశీని ట్రాక్ చేసి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారని లైవ్లో ఇచ్చిన మీడియా తర్వాత కాసేపు మౌనం వహించింది. చివరకు వంశీని అరెస్ట్ చేయలేదని ఆయన అనుచరుడు పఠాన్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని కథనాలు మార్చింది. వంశీ ఎక్కడున్నాడో తమకు తెలుసని పోలీసులు చెప్పినట్లుగా కథనాలు వండివార్చింది. త్వరలోనే వంశీని అరెస్ట్ చేయబోతున్నట్లు స్టోరీ అల్లేసింది. ఇంత జరిగిన వంశీ ఎక్కడున్నాడో మాత్రం మీడియా చెప్పలేకపోయింది. వంశీ అమెరికాలో ఉన్నాడా, ఇండియాలో ఉన్నాడా? వంశీ అమెరికాలో ఉండేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆయనకు అగ్రరాజ్య ప్రభుత్వం లాంగ్ టర్మ్ వీసా మంజూరు చేసింది. ఇండియాలో ఉంటే వంశీ హైదరాబాద్లో ఉన్నాడా, విజయవాడలో ఉన్నాడా అనేది ఇప్పుడు ప్రశ్న. మరే రాష్ట్రంలోనే ఉన్నాడా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయన్నమాట. వంశీ తమకు చిక్కలేదని పోలీసులు చెప్తున్నారంటే అతను పరారీలో ఉన్నట్లే లెక్క. వంశీ పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పేందుకు ఎలాంటి సాక్ష్యమూ లేదు. నిజంగా వంశీని పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వచ్చి గోల చేసి ఉండేవారు. అంటే ఇప్పుడు వంశీ సేఫ్ జోన్లోనే ఉన్నారనుకోవాలి. వంశీ ఎలా తప్పించుకోగలుగుతున్నాడనేది $1 మిలియన్ ప్రశ్న అవుతుంది. వంశీ మామూలోడు కాదు, దేశముదురు. అందుకే ఆయన తప్పించుకోగలుగుతున్నారనేది ఇప్పుడు తెలుస్తుంది. వంశీకి ఎవరో హెల్ప్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. వంశీని అరెస్ట్ చేసిన వెంటనే ఆయన్ను A1గా మార్చి కోర్టులో హాజరుపరచాలనుకున్న టీడీపీ ప్రభుత్వం నిదాన వైఖరి పాటించడానికి కూడా కొందరి జోక్యమే కారణమని తెలుస్తుంది. ఒక్కసారి అరెస్ట్ చేస్తే కేసుల మీద కేసులు పెట్టి బయటకు రాకుండా చేయాలన్న సంకల్పం ఉన్నప్పటికీ ఇప్పుడు నిదాన వైఖరి పాటిస్తున్నారని కూడా తెలుస్తుంది. వంశీ శ్రేయభిలాషులైన కొందరు వ్యక్తులు టీడీపీ పెద్దలతో రాయబారం జరిపి వంశీ అరెస్టుపై కొంత జాప్యం చేయాలని కోరినట్లు తెలుస్తుంది. కేసును డైల్యూట్ చేయాలన్న ప్రయత్నంలో వారిలో కూడా కనిపిస్తుందన్నమాట. వంశీ ప్రోద్బలంతోనే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసినట్లు ఆ కేసులో అరెస్ట్ అయిన వారిచ్చిన వాంగ్మూలాన్ని మార్చగలిగితే ఆయన్ను కాపాడే అవకాశం ఉంటుందని ఒక వర్గం భావిస్తుంది. అందుకే అరెస్ట్ నుంచి కొన్ని రోజులు ఆపగలిగితే ఏదైనా గిమిక్కు చేసి వంశీని కాపాడొచ్చని లెక్కలేస్తున్నారు. తర్వాత వంశీ స్వయంగా సరెండర్ అయిన త్వరలోనే బెయిల్ వస్తుందన్న నమ్మకం కలుగుతుంది. అందుకే వంశీని పోలీసులకు చిక్కకుండా కాపాడుతున్నారని అధికార పార్టీలోని ఒక వర్గం చెబుతుంది. ఏదైనా సరే అధికార పార్టీ వాళ్ళు నోరు మెదపరు కదా. ఎందుకంటే వంశీ పట్ల వాళ్లకు పీకల దాకా కోపం ఉంది. తమ నాయకుడు సతీమణిని అవమానించారన్న కోపము, కసి వాళ్ళు పెరిగిపోయాయి. మరి 2-3 రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలిక. ఈ టైం వంశీకి చాలా కీలకం.